అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా మాట బాట పాట ఆట ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. అన్ని సమపాళ్లలో ఉంటేనే హౌస్ లో ఉంటారు, లేదంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటది ఈ వారం ఎవరు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రమ్య మోక్ష. వచ్చిందయ్యా వయ్యారి. హలో అమ్మా. హలో అమ్మా. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. ఏంటి సార్? ఏంటండి ఏమైంది ఇప్పుడు? ఏది అర్థమైంది? అక్కడది అర్థమైందా, ఇక్కడది అర్థమైందా? మీరు ఇంకొంచెం క్లారిటీగా చెప్తే మొత్తం అర్థమవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. ముందు ముందు నీకు ఇంకా క్లారిటీగా అన్నీ వస్తాయి. రమ్మా కూర్చో. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చోరా. రమ్య మోక్ష, చెప్పండి సార్. ఫస్ట్ మనం నెగిటివిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. చాలా నెగిటివిటీ ఉందండి. నా పర్సనాలిటీ తోటి అది పోగొట్టుకోవాలనేది నా అభిప్రాయం అని చెప్పారు. హౌస్ లో మీరే నెగిటివ్ అని హౌస్ మేట్స్ అందరూ అన్నారు. మీరు హౌస్ లో ఎందుకు వెళ్తున్నావు అంటే, హౌస్ లో అస్సలు ఎంటర్టైన్మెంట్ లేదు సార్, నేను హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి వెళ్తున్నాను అన్నారు. అంటాము, చేసేస్తామా? ఏం చేశారు మీరు? లోపలేం లేదు, డొల్లా. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే నేను ఇమాన్యుయల్ గారితో కలిసి నేను 2 స్కిట్స్ లాంటివి చేయడం జరిగింది. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. సరే సరే. అది కూడా మంచిగా వెళ్ళింది అని వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఆది గారు వచ్చినప్పుడు మీకు హింట్ ఇచ్చారు ఏం జరుగుతుంది అనేది. మీరు థ్యాంక్ యూ ఎందుకు అలాగ అనిపించింది మీకు? అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నెప్పి. అంటే ఫస్ట్ ఆయన మ్యానిపులేటర్ అనే వర్డ్ యూజ్ చేయగానే అవునా నేనా అని, నిజమా అని, అవునా నిజమా సో యాక్సెప్ట్ చేసి థ్యాంక్ యూ చెప్పాను. సో నేను ఎక్కడ మ్యానిపులేట్ చేశాను అనే సిచ్యువేషన్ నేను గుర్తు తెచ్చుకుంటున్నాను ఆ టైంలో. అంతకుమించి ఇంకేం లేదు సార్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. గుర్తు తెచ్చుకున్నారు కానీ చాలా యాటిట్యూడ్ తోటి. థ్యాంక్ యూ. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? అలా రీచ్ అయ్యి ఉంటదేమో, నా ఇంటెన్షన్ మాత్రం అది లేదు. ఆ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది. బాగా వేసేసాడు. ఇంకోటమ్మా, మీరు హౌస్ లో వెళ్ళగానే ఏం చెప్పారంటే ఫిజికల్ టాస్క్ లో కుమ్మేస్తాను. ఏమైంది మరి? మీరు చేసింది ఏంటో తెలుసా అమ్మా? ఎంటర్టైన్ చేయలేదు, కంప్లైంట్స్ చేశారు. కంప్లైంట్స్ ఏంటో తెలుసా? ఏమో సార్, నాకు తెలియదు సార్. తనూజ, కళ్యాణ్, రీతు, పవన్ వాళ్ళని కేవలం టార్గెట్ చేయడానికి ఈ హౌస్ కి వచ్చారేమో అనిపించింది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. టార్గెట్ కాదు సార్, నాకు చిరాకు వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే కోపం వస్తుందండి ఏ కారణం లేకుండా. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్ళతోనే ఉండాలనిపిస్తారు సార్. నేను అంటే వాళ్ళతోనే ఉంటాను. అదేంటి మీకు సింపతియా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నాకేం సింపతి కాదు సార్. మరి లోగా ఉన్న వాళ్ళతో మాట్లాడాల్సిన మీకేంటి? మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ నా పెట్టుకోకుండా గేమ్ మీద ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక నాకేం ఎఫెక్ట్ అవ్వదు సార్. అట్ ద సేమ్ టైం అవ్వదు సార్. అట్ ద సేమ్ టైం ఓదార్పు యాత్ర కాదు. కళ్యాణ్ చాలా తనుజ గురించో లేదంటే తనుజ మీద టచ్ చేస్తున్నాడనో మీకేం తనుజ చెప్పిందా? నాకు తనుజ చెప్పలేదు సార్. మరి ఎందుకురా నీకు? మరి మీరు ఎలా ఊహించుకున్నారు? మాధురి నేను ఊహించుకోలేదు, నేను రియల్ గా చూసాను. అవును, చూస్తే బయట వీడియోస్ చూసాను. అది ఆ అమ్మాయి వ్యక్తిగతం కదా, ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? బయట వీడియోస్ చూసాను అండ్ వచ్చిన రోజు కూడా నేను అబ్జర్వ్ చేశాను. వీడియోస్ చూసి డెసిషన్ తీసుకోవడం ఏంటి? తప్పు కదమ్మా. చాలా తప్పది. నువ్వు చూసావా? అందుకే రియల్ లో కూడా చూసానని చెప్తున్నాను కదా సార్. డిసైడ్ అయ్యా. తనుజకు ప్రాబ్లం అని చెప్పింది ఎప్పుడన్నా? తనైతే ఏం చెప్పలేదు సార్ నాకు. మరి మీకేంటి ప్రాబ్లం? నాకు అనిపించింది చూడగానే. బయట చూసి ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయిల పిచ్చోడని ఎలిగేయటం ఎంతవరకు కరెక్ట్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. కమింగ్ టు పులిహోర, పవన్ తో పులిహోర ఎందుకు కలపడం స్టార్ట్ చేశారు?
సరదాగా సరదా మరి మామూలుగా ఉండకూడదు పులిహార కలుపుతూ ఉంటే వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఎందుకు సమయాన్ని వృధా చేయడం? నేను పవన్తో పులిహోర ఏం కలపలేదు సార్. చెప్పారు కదమ్మా మీరు ఆ రోజు అక్కడ కూర్చొని నువ్వంటే నాకు ఇష్టం. నేను పవన్కి చెప్పానా సార్? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. నేను ఎప్పుడు పవన్ నాకు ఇష్టము అని నేను చెప్పలేదు. ఎప్పుడు అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు, కోపం అనేది తిడతానే ఉంటాను. నేను చూసానమ్మా. ఏదో తేడాగా ఉందేంటి? ఓకే సార్, మీరు ఏం చూసారో నాకు తెలియదు. నేనైతే ఇష్టం అని చెప్పలేదు. నేను 100% చెప్తాను. 100% కొట్టి చెప్పగలను. చూద్దాం. వీడియో ప్లీజ్. నీకు ఎవరు నచ్చారు హౌస్ లో? నాకా మీరు ఇంకెవరు? నాకు పవన్ చాలా ఇన్నోసెంట్. పవనే ఇష్టం నాకు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. కట్. ఏమా దీనికి మీరు ఏమంటారు సార్? చూసాను సార్. మరి అసలు నేను అసలు మాట్లాడలేదే అన్నారు. అంటే అది రామ్ నాకు అసలు నచ్చట్లేదు సార్. ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక లవర్స్ పార్క్ కి అడుగు పెట్టిన వాళ్ళ ఫీల్ వస్తుంది సమస్య అమ్మా. నాకు. మీకు నచ్చితే ఏంటి, యా నచ్చకపోతే సార్, యా ఏంటి? యా యా. నువ్వెవడు మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? కళ్యాణ్ మిమ్మల్ని టచ్ చేశాడా? నన్నేం టచ్ చేయలేదు సార్. తనుజని టచ్ చేశాడా? చేశాడు సార్. అమ్మాయికి లేని ప్రాబ్లం మీకేంటి? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి మీరు బ్యాడ్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చారేమో అనిపిస్తా ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అసలు మీరు వెళ్ళిన కాన్సెప్ట్ ఎలా ఉందంటే తనుజని కళ్యాణ్ వేరు చేయాలి, పవన్ని రీతుని వేరు చేయాలి. ఏంటిది? అరే ఏంట్రా ఇది? ఏం నేర్చుకున్నారు మీరు ఇప్పుడు బయటకు వెళ్తూ? ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి ఇది రియలైజేషన్.